అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ అందరికీ కూడా శ్రీ పంచమి, వసంత పంచమి, సరస్వతి శ్యామలా నవరాత్రుల శుభాకాంక్షలండి. అలాగే మా ఇంట్లో ఈరోజు సరస్వతి అమ్మవారి పూజ, ఇంకా అమ్మవారి పూజ ఎలా చేసుకున్నామో మీకైతే ఈ వీడియోలో తెలుపుతున్నానండి. రోజు మేము దుర్గమ్మవారికి అలాగే సరస్వతి అమ్మవారి అలంకరణ గట్టా చేసి లైట్ కలర్ బట్టలు అంటే సరస్వతి అమ్మవారికి చాలా ఇష్టమని నేనైతే లైట్ కలర్ బట్టలు వేసి అమ్మవారికి అలంకరించాను. మా ఊర్లో చిన్నప్పుడైతే మేము అమ్మవారి మట్టి విగ్రహం తెచ్చి 9 రోజులు పూజ చేసి నిమజ్జనం చేసేవాళ్ళు అండి నీటిలో. ఇప్పుడైతే అలా కుదరట్లేదని అమ్మవారి వెండి విగ్రహానికి పూజ చేస్తున్నాం. ఇది చూస్తున్నారు కదండి, ఈ దారాన్ని రక్షక అంటారండి. అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇది చేతికి కట్టుకుంటే అమ్మవారు మనకు రక్షిస్తుందని ఆచారం మేము భావిస్తాం కూడా అండి. ఈరోజు చిన్నపిల్లలకి చీర కట్టి కొత్త బట్టలు వేస్తే విద్యాబుద్ధులు అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయనేసి మేమైతే భావిస్తామండి. అలాగే ఈరోజు మేము సంబర పొలముకి భీమవరం మావుళ్ళమ్మ తల్లికి కూడా బట్టలు పెట్టామండి. ఎందుకంటే పండగ తర్వాత భీమవరంలో అమ్మవారి జాతర 1 మంత్ అవుతుందండి. 1 మంత్ అమ్మవారి జాతరలు జరుపుతారు. అలాగే సంబర పొలమ్మకు కూడా పండగ తర్వాత 10 రోజులు జాతర జరుపుతారు. అందుకే మేము అక్కడ వెళ్ళలేపాం కాబట్టి ఇంట్లోనే అమ్మవార్లకి బట్టలు పెట్టుకున్నామండి. ఇలాగ అమ్మవారి మహా నైవేద్యం, తాంబూలం, బట్టలు, పెన్నులు, చీరలు ఇలా పెట్టుకొని అమ్మవారి పూజ ఈరోజు మా ఇంట్లో ఇలా చేసుకున్నామండి. ఇలా పెన్నులు పెట్టి గురువులకి స్వీటు పెన్ను పెట్టి వాళ్ళ కాలు దండం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మా ఆచారం అండి. చూస్తున్న ఈ 3 చీరలు అమ్మవారికి నేను సమర్పించుకున్నానండి. 3 అమ్మవారికి ఇవాళ బట్టలు పెట్టుకొని చక్కగా తాంబూలం, వడపప్పు, పానకం, మహానైవేద్యంలో కారం పులుగు ఇంకా కలగూర వండుతామండి. మేము ఇలా వడపప్పు, బెల్లం, పంచామృతం పెడతాం అమ్మవారికి. ఇగోండి ఇలా కారం పులుగు వండుతామండి. కారం పులుగు వండి కలగూర వేసి అమ్మవారికి నైవేద్యం పెడతామండి. శరన్నవరాత్రిలో అష్టమి తిథి ఎంత విశేషమో అలాగే శ్యామలా నవరాత్రిలో పంచమి తిథి అనేది చాలా విశేషం. ముఖ్యంగా విద్యార్థులు అమ్మవారి దగ్గర పుస్తకాలు, పెన్నులు అన్నీ పెట్టి పూజ చేసి పుష్పాలతో పూజ చేసి పసుపు చందనం వేసి అమ్మవారి పూజ చేసి రక్షస్ అనేది చేతికి కట్టుకుంటే అమ్మవారి ఆశీస్సులు వాళ్ళతో ఉంటుంది, విద్యాబుద్ధులు వాళ్ళకి బాగా అబ్బుతుంది అని అంటారండి. ఈరోజు మావుళ్ళమ్మ తల్లి పూజ కూడా మా ఇంట్లో మేము జరుపుకున్నామండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక మంచి మాట అండి, మనం ఎన్ని పూజలు చేసినా అమ్మవారి ఆశీస్సులు మనతో ఉండాలంటే మనం ఎవరికి చెడు చేయకూడదండి. ఎవరి పట్ల చెడు భావన ఉండకూడదండి. అప్పుడే అమ్మవారి ఆశీస్సులు మనకు ఉంటాయండి. రోజు పిల్లలకి కొత్త బట్టలు వేస్తే మంచిది అంటారండి. అమ్మవారికి పెట్టి ఆ కొత్త బట్టలు వేస్తారు. ఇలా పిల్లలకి చీరలు కూడా కడతారు. వెస్ట్ బెంగాల్ అయితే అందరు చిన్నపిల్లలకి చీరలు కడతారండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో మంచి వీడియోలో